నేను బొమ్మూరు ఎంఆర్ఓ ఆఫీస్ తహసీల్దార్ గారి ఆఫీస్లో ఉన్నాను. ఎందుకు వచ్చానంటే పోలీసులు పోస్ట్మార్టం సర్టిఫికేట్లు కాడి నుంచి ఎఫ్ఐఆర్ కాడి నుంచి అన్నీ కూడా ఇంకా కోర్టుకు సబ్మిట్ చేయలేదు. ఇది పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి చాలా రోజులైంది, 4-5 రోజులైంది. వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ రూల్ ప్రకారం ఎంఆర్ఓకి సబ్మిట్ చేయాలట. మండల్ గారికి అయినా అంటే తహసీల్దార్కే సబ్మిట్ చేయాలి. ఆ మండలంలో జరిగింది ఏదైనా సరే వీళ్ళు కోర్టుకు పంపించారు. ఇప్పుడు ఇక్కడ సర్టిఫికేట్ కాపీస్ ఇట్స్ ఎ పబ్లిక్ డాక్యుమెంట్. ఆ పబ్లిక్ డాక్యుమెంట్ ఎవరు వచ్చి అడిగినా, కోర్టులో అడిగినా కోర్టు లాయర్ని పెట్టుకుంటే ఇచ్చేస్తుంది. అలాగే తహసీల్దార్ గారికి కూడా ఒక అప్లికేషన్ ఒక లాయర్ని తీసుకొచ్చాను. నా పక్కన లాయర్ గారు ఉన్నారు, ఆయన తీసుకొచ్చి అడుగుతూ ఉంటే బాబాయ్ గొడవలో ఉంది కదండి కేసు, నేను ఎలాగిచ్చేయగలనండి అని అంటున్నారు. నేను అన్నాను, వెంటనే కలెక్టర్ గారికి ఫోన్ చేశాను. కలెక్టర్ గారికి ఫోన్ చేసినట్టు ప్రొసీజర్ ఉంటుంది కదా, నేను ప్రొసీజర్ ప్రకారం కనుక్కొని వచ్చాను మేడం, మీరు ఎంఆర్ఓ గారికి చెప్పండి, ఆయన ఏమో కావాలంటున్నాడు. లేదంటే నేను ఇవ్వలేదు, ఈ డాక్యుమెంట్స్ ఇవ్వలేమని చెప్పేసి నాకు ఒక లెటర్ ఇచ్చేయండి అని అడుగుతా ఉన్నాను. అంటే దీని విషయం ఏంటంటే మనం రీపోస్ట్ మార్టంకి అడిగాము. రీపోస్ట్ మార్టం అన్నది లేట్ చేయడానికి గవర్నమెంట్ ప్రయత్నిస్తూ ఉంది. ఈ డిలేస్ ఇప్పుడు దాకా కారణం ఏంటంటే ఆ బాడీని విసార అన్నీ పోయిన తర్వాత చెయ్యాలి. ఎందుకంటే దొంగ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చారు. ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ రిపోర్ట్ కూడా తప్పు, అది కూడా మేనేజ్ చేస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ మేనేజ్ చేస్తుంది. ఇది ఇక్కడ నేను హైదరాబాద్లో డాక్టర్స్తో ఇది చేయిస్తానని ఎప్పుడైతే పెట్టాను ఆ రోజు నుంచి పోస్ట్ మార్టం ప్రైమరీ రిపోర్ట్ ఇవ్వలేదు. ప్రైమరీ రిపోర్ట్ కూడా వేళ దగ్గరే ఉంటుంది, మెయిన్ రిపోర్ట్ ఇవ్వలేదు. దీని అందరికీ కారణం ఏంటంటే రీపోస్ట్ మార్టం నేను చేస్తానన్న ఉద్దేశం. ఇప్పటికీ కూడా ఇవ్వట్లేదంటే గవర్నమెంట్ ఎంత దారుణంగా ఈ కేసును ట్రీట్ చేస్తుందో ఆలోచించండి. తహసీల్దార్ లెవెల్లో కూడా ఆ రిపోర్ట్ ఇవ్వడానికి భయపడుతున్నారంటే ఒక యాక్సిడెంట్ అని చెప్తా ఉన్నాడు. యాక్సిడెంట్ రిపోర్ట్ ఇవ్వడానికి బాధ ఏంటండి? యాక్సిడెంట్ అని చెప్పినప్పుడు వెంటనే రిపోర్ట్ ఇవ్వాలి కదా. గవర్నమెంట్ పరిస్థితి ఎలా ఉంది ఆలోచించాలి. ఇది నేను ఎక్కడే కూర్చుంటానో రిపోర్ట్ ఇచ్చారు, నేను ఆలోచించాను పరిస్థితి. గవర్నమెంట్ ఈ విధంగా యాక్సిడెంట్ అని చెప్తున్న కేసు రిపోర్ట్ ఇవ్వడానికి కలెక్టర్లు ఎంత నాటకం ఆడుతున్నారో, గవర్నమెంట్ నుంచి ఈ కేసు మీద ఎంత జరుగుతుందో అన్నది ఒకసారి మీరు ఆలోచిస్తారని మీకు చెప్తున్నారు.